హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. సో ఈరోజు తీసుకుంటే మనం బిఫోర్ వీడియోలో మాట్లాడుకున్న ప్రకారం 2004 దాకా డిటిసిపి పర్మిషన్స్ ఎలా వచ్చాయి, ఏంది, ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం. సో అదే టైంలో ఇంకొక కొత్త రెవల్యూషనరీ థింగ్ జరిగిందండి రిజిస్ట్రేషన్లో. అది ఏంటంటే CARD కార్డ్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్లో కొత్త రెవల్యూషనరీ థింగ్ వచ్చింది. ఈ 32A ఫామ్ మనకి ఇంట్రడ్యూస్ అయిందో ఇండియన్ యాక్ట్ 1908 ప్రకారము. దానివల్ల మనకి చాలా మంచి ఉపయోగాలు జరిగాయండి. అవి ఎలా అని అనుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కంపల్సరీ ఇంతకుముందు ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ అండ్ అడ్రస్ నేమ్తో రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంటు, దాని తర్వాత థంబ్ ఇంప్రెషన్, ఫోటో అండ్ అడ్రస్ ప్లస్ ఒక ఐడి కంపల్సరీగా అటాచ్ చేసేవాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్కి, వాట్ ఎవర్ ద రిజిస్ట్రేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కనీసం బయ్యర్ ఎవరు, సెల్లర్ ఎవరు అనేది తెలిసేది. కానీ దానికి ముందు 1998 బిఫోర్ ఓన్లీ దే కెన్ సీ ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ అండ్ అడ్రస్, ఈ రెండు మాత్రమే జరిగేవి. కానీ దానివల్ల మిస్యూజ్ ఎక్కువ జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి ఆ టైంలో. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ కొత్త యాక్ట్ని తీసుకురావడం వల్ల అక్కడి నుంచి సేఫ్టీ మెజర్స్ రిజిస్ట్రేషన్లో పెరిగాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్స్, అంటే ఒకే సర్వే నెంబర్లో ఒకే ప్లాట్ మీద ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ జరిగేదానికి అవకాశాలు తగ్గాయండి ఇక్కడ నుంచి. సో ఎప్పుడైతే ఈ కార్డ్ ఇంప్లిమెంటేషన్ అయిందో అక్కడి నుంచి మనకి ప్రతి ఒక్క డాక్యుమెంటు రిజర్వ్, అంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనకి బ్యాకప్లో స్టోరేజ్లో ఉంటుంది. దీనివల్ల మనం ఎప్పుడైనా మన డాక్యుమెంట్ని ఈజీగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పొందగలం. తర్వాత మీరు చూసే ఉంటారు రకరకాల మనకి ఈ సేవా సర్వీసెస్ కానివ్వండి, మీ సేవా సర్వీసెస్ నుంచి కూడా మన డాక్యుమెంట్ని తీసుకునే వెసులుబాటు జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనకి దానివల్ల ఎనీవేర్ ఎనీ టైమ్ వీ కెన్ టేక్ ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. మన ప్రాపర్టీ మీద ఏదైనా ఎన్కంబరెన్స్ ఉందా అని చూసుకునేదానికి మంచి వెసులుబాటు ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లోకి వచ్చిందో దానివల్ల మనకి చాలా ఉపయోగాలు జరిగాయని చెప్పుకోవాలి. ఇలాంటి ఎప్పుడైతే రెవల్యూషనరీ థింగ్స్ రియల్ ఎస్టేట్లో రావడం జరిగిందో అక్కడి నుంచి సేఫ్టీ మెజర్మెంట్స్ మరియు బయ్యింగ్ కూడా ఎక్కువైందండి. అంటే కొనడానికి అందరూ ఇంతకు ముందులాగా సంకోచించకుండా ముందుకు వచ్చారు. ఎందుకంటే ఈ మన ఏదైతే కంప్యూటరైజ్ అయిన తర్వాత కొద్దిగా వాళ్ళకి సేఫ్టీ అనిపించి ప్రాపర్టీ కొనేది ఇప్పుడు కొద్దిగా సేఫ్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరిన్ని విషయాలు నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.